మెయిన్ కాబట్టి ఆయనకు మనమందరం బీసీల తరఫు నుంచి ఇప్పుడు బీసీ కాదని కొంతమంది గ్రూప్లలో పెడుతున్నారు. బీసీ కాదని చెప్పేసి ప్రభుత్వాన్ని అనౌన్స్ చేసింది కదా, బీసీ ఇప్పుడు కాపు వాళ్ళు ఇప్పుడు బీసీ కానీ మళ్ళీ ఎందుకు పెట్టుకొని ఎందుకు అవుతున్నాం, అందుకోసం అని ఇప్పుడు ఆయనకు ఎదురు తిరగాలనంటే మన తీర్మానం మల్లన్న ధైర్యం ఉన్న పర్సన్ ఒక్కడే, అందుకనే మనం అందరం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అందులో ఒకటి ఇప్పుడు నిన్న మొన్న ఒకటి న్యూస్ ఛానల్ దాడి చేసిండ్రు, దాని మీద దాడి చేసినప్పుడు మన బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్న ఇప్పుడు ఆయన దాడి చేసిండు కదా, ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి దాడి చేస్తే వాళ్ళ దాడులకు వాళ్ళ రాజకీయ అవసరాలకు వాళ్ళ దాడులకు మన బీసీ బిడ్డలను వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆమె కవితమ్మ ఆమె బీసీ కాదు, ఆమెకు మనకు సంబంధం లేదు, మన బీసీలము ఆమె వెంబడి తిరగవలసిన అవసరం మనకు లేదు. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళ అధికారం వచ్చేసరికి మనల్ని పక్కన పెడుతున్నారు. ఇప్పుడు ఆమె అక్రమంగా సంపాదించుకున్నారు వాళ్ళ కుటుంబం మొత్తానికి, వాళ్ళ వాటాలలో వాళ్ళు సంపాదించిన సంపాదనలో మన బిడ్డలకు మన బీసీ వాళ్ళకి ఏమన్నా ఇస్తున్నారా? మనకేమన్నా పార్టీ మనకి ఇవ్వట్లేదు కదా, వాళ్ళ మట్టి మనం ఎందుకు తిరగాలి? 55% ఉన్న మన బీసీలము వార్డు మెంబర్ కానించి పార్లమెంటు సీటు వరకు ఓటు మనదే, సీఎం సీటు మనదే. బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు నయం నుండి ఫోన్ ట్యాపింగ్ వరకు వాళ్ళ చుట్టే ఉన్నాయి. ప్రభుత్వ భూములు మొత్తము వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ కంపెనీలు ఏమన్నా కంపెనీలు వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీల చుట్టూ వాళ్ళ భూములే, ఆ ప్రాజెక్టుల చుట్టూ వాళ్ళ భూములే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎవరన్నా తల్లిదండ్రులు చనిపోతే కొడుకులు భూమి చేసుకోవాలనంటే అప్పట్లో పేరు అప్లికేషన్ పెట్టుకొని పేరు మార్చుకునేది. వీళ్ళు వచ్చిన తర్వాత 50,000 ₹1,00,000 ల్యాండ్ రేట్లో పెంచరు. పేదోడుగానే ఉన్నాడు, ఉన్నత వర్గాలు ఉన్నతంగానే పెరిగిపోతున్నాయి. ఎందుకు? మనకు అక్కరగ్రహాలని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ స్కీములు వాళ్ళకు అసలైన నిరుపేదలకు రావట్లేదు. డ్రగ్స్, లిక్కరు, దళిత సీఎం 3 ఎకరాల దళితులకు ఇస్తామన్న ఏది ఇవ్వలేదు. ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు దొరకని న్యాయం, ఇంటర్ స్టూడెంట్ మరణాలు, స్వాతంత్రం వచ్చిన నుండి ఇప్పటి వరకు లెక్కలు చూస్తే 10 ఏళ్ల పాలనలో ఇప్పుడు రాజకీయం ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన కాంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ పరిపాలన చేసింది. వాళ్ళు చేసిన అరాచకానికంటే వీళ్ళు కేవలం 10 సంవత్సరాలు ఉన్న దాంట్లోనే మీ మండలాలలో మీ జిల్లాలలో చూడండి గవర్నమెంట్ భూములు మొత్తము 70% అన్యక్రాంతం అయిపోయినాయి. అది గుర్తుంచుకోండి, అవి మన భూములు, మన ఎస్సీలవి, మన ఎస్టీలవి, మన బీసీలవి. ప్రభుత్వ ఉద్యోగాలకు సరిగా జీతాలు ఇవ్వని ప్రభుత్వము, తెలంగాణలో వచ్చిన కంపెనీల చుట్టూ భూములు, భార్యాభర్తల తగాదాలు కూడా హోటల్లో పెట్టేసి మీటింగ్లు పెట్టేసి వాళ్ళ రాజకీయం చేయడం. మీ రాజకీయ లబ్ధి కోసము అవసరం ఉన్నంత వరకు వాడుకొని పని కాగానే గేట్ బయట ఉంచేసిండ్రు. 10% ఉన్న మీ తాతలు, మీ తండ్రులు, మీ బిడ్డలు, మీ పిల్లలు, మీ మనమడ్లు వీళ్ళకి సాకిరి చేయడమే అయిపోతుంది. ఇప్పుడు మన బీసీలో మనము ఇంత ఓట్లు ఉండి కూడా వాళ్ళకు చేసుకునే ఉండేసి ఈ పార్టీలకు పోతే కాంగ్రెస్ పార్టీ వస్తే వాడే ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ ఉంటే వాడే ఉంటాడు, ఇంట్లోకి మారుతారు అందులోకి మారుతారు. మరి కార్యకర్తలు మనం వెనకంగా ఉండేసి మనం వాని ఫ్లెక్సీ కానించి వాని బర్త్డేలకు, వాని దినాలకు, వాని సావుకు అన్నిట్లకు మనం వెనకగా తిరగాలి. మనం ఎప్పుడు కూర్చోవాలి రాజ్యాధికారంలో? హలో మీ పార్టీలో మీ జయంతి రమాదేవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక చిన్నది, వాళ్ళకు ఓర్వలేని కుటుంబము, వాళ్ళది ఓర్వలేని కుటుంబం అంటే ఎంత అంటే కనీసం వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు మంచి బట్టలు వేసుకుంటే కూడా ఓర్వలేరు. వాళ్ళ కేసీఆర్ ముంగటికి పోవాలంటే వాడు అంగి ఇడవాలి, ఇంకో అంగి మామూలు అంగి తోడుకోవాలి, వాడి ముందలకు పోవాలి. ఇప్పుడు రాములు నాయక్ అన్న ఆయన కొడుకు పెళ్లి చేసిండు, కనీసం ఆయన సంతోషానికి ఆయనకు నచ్చిన వాళ్ళకు బట్టలు పెట్టి కంకణాలు పెట్టుకుంటే అది ఓర్వలేక ఆయనను సస్పెండ్ చేసిండు. ఏంది వాళ్ళది? థ్యాంక్ యూ నిన్న మొన్న ఇంకొకటి మెయిన్ పాయింట్, నిన్న మొన్న కేటీఆర్ బర్త్డే అయ్యింది, కనీసం వాళ్ళ పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు హెల్మెట్లు పంపిస్తే పంపించద్దు, ఈయనకి ఏడ పేరు మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అవి వాపస్ ఇచ్చి పంపించేసిండు. అది వాళ్ళ చరిత్ర. అందుకోసమనే మనం భయపడొద్దు,
చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఓట్లు మనకొద్దు. మన 55% ఓట్లు మొత్తం మనమే వేసుకోవాలి, మనమే సీట్ల కూర్చోవాలి. థ్యాంక్ యూ